అందరికీ నమస్కారం. హోమియోపతి మందులు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆ చిన్న తెల్లటి పంచదార గుళికలే కదా. కాని అసలు కథ అక్కడితో అయిపోలేదు. వాటి వెనుక ఓ పెద్ద ప్రపంచమే ఉంది. ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి అడుగుపెడదాం. అసలు హోమియోపతి మందులు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి మనలో చాలామందికి వచ్చే మొదటి ప్రశ్నేంటంటే, అసలు ఈ హోమియోపతి మందులు చూడ్డానికి ఎలా ఉంటాయి? కేవలం ఆ తెల్లటి గుళికల రూపంలోనే ఉంటాయా, లేక ద్రవరూపంలో కూడా ఉంటాయా, ఇంకా ఏమైనా రకాలున్నాయా? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈ ప్రయాణంలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ మందులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుందాం. ఆ తర్వాత వాటిని ఎలా తయారుచేస్తారు, వాటిలో ఎన్ని రకాలున్నాయో చూద్దాం. అటునుంచి అవి మనకు ఏ ఏ రూపాల్లో దొరుకుతాయో చర్చిద్దాం. చివరిగా హోమియోపతిలో ఒక ముఖ్యమైన సూత్రం గురించి తెలుసుకుని నెక్స్ట్ ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. సరే, ఇంక ఆలస్యమెందుకు, మొదలు పెడదాం. దేన్నైనా అర్థం చేసుకోవాలంటే దాని మూలం తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ పాయింట్, ఈ హోమియోపతి మందులు ఎక్కడ్నుంచొస్తాయి, అసలు వాటి మూలాలెక్కడున్నాయి? ఆశ్చర్యంగా అవన్నీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాయి. హోమియోపతి మందుల మూలాల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అవి 100% సహజమైనవి. ప్రధానంగా 3 రాజ్యాల నుంచి వీటిని సేకరిస్తారన్నమాట. మొదటిది వృక్షరాజ్యం, అంటే చెట్లు, మొక్కలు, పువ్వులు, వాటి వేర్లనుంచి. రెండవది ఖనిజరాజ్యం, అంటే రకరకాల ఖనిజాలు, లోహాల నుంచి. ఇక మూడవది జంతురాజ్యం, అవును, కొన్ని రకాల కీటకాలు, జంతువుల నుంచి కూడా మందులను తయారుచేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ మందులు ఎక్కడ్నించి వస్తాయో ఒక ఐడియా వచ్చింది కదా. మరి వాటినెలా తయారుచేస్తారు, వాటిలో ఎన్ని రకాలున్నాయి? ఈ తయారీ విధానమే హోమియోపతిని చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ మందుల తయారీ ప్రయాణంలో మొదటడుగు మదర్ టింక్చర్స్. అంటే ఏంటంటే, ఈ సహజ పదార్థాలున్నాయి కదా, మొక్కల్లాంటివి, వాటినుంచి తీసే మొదటి రసాన్నే, ఆ ప్రాథమిక ద్రావణాల్నే మదర్ టింక్చర్స్ అంటారు. చాలా వరకు లిక్విడ్ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ్నుంచే మొదలవుతాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫౌండేషన్ లాంటిది. ఇక్కడే హోమియోపతిలో ఒక యునీక్ ప్రాసెస్ వస్తుంది. దాన్ని పొటెన్సయేషన్ అని పిలుస్తారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే, మదర్ టించర్ని స్టెప్ బై స్టెప్ పలుచును చేస్తూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల దానిలోని మెటీరియల్ కంటెంట్ తగ్గి, దానిలోని క్యూరేటివ్ ఎనర్జీ, అంటే వ్యాధిని నయం చేసే శక్తి పెరుగుతుందని హోమియోపతి సిద్ధాంతం చెబుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మందు భౌతికంగా కాకుండా శక్తి రూపంలో పనిచేస్తుందన్నమాట. ఇక మందుల వర్గీకరణలో నోసోడ్స్ అనే మరో స్పెషల్ కేటగిరీ కూడా ఉంది. వీటిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసిన పాథలాజికల్ షాంపుల్స్ నుంచి తయారుచేస్తారు. ఇది కూడా హోమియోపతి ఫార్మసీలో ఒక భాగమే. ప్రస్తుతానికి ఇదొక రకముందని తెలుసుకుంటే చాలు. సరే, మనందరికీ తెలిసిన ఆ తెల్లటి చిన్న గుళికల సంగతేంటి? ఆసక్తికరమైన విషయమేంటంటే, అవి స్వయంగా మందులు కావు. అవి జస్ట్ న్యూట్రల్ క్యారియర్స్, అంటే వాహకాలు మాత్రమే. ముందుగా మనం చెప్పుకున్నాం కదా, పొటెంటైజ్డ్ లిక్విడ్ మెడిసిన్. ఆ లిక్విడ్ని ఈ పంచదార గుళికల మీద వేస్తారు. అప్పుడు అవి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ని పీల్చుకుని మందుగా పనిచేస్తాయి. ఇదన్నమాట అసలు విషయం. మరి నీటిలో కరగని వాటి సంగతేంటి? అంటే ఖనిజాలు, లోహాలు లాంటివి, వాటిని మందుగా ఎలా మారుస్తారు? ఇక్కడే ట్రైటురేషన్ అనే ప్రాసెస్ వాడుకలోకి వస్తుంది. ఈ పద్ధతిలో కరగని పదార్థాలను లాక్టోస్ షుగర్తో కలిపి గంటల తరబడి మెత్తగా నూరుతారు. అలా వాటిని ఔషధ వినియోగానికి సిద్ధం చేస్తారన్నమాట. హోమియోపతితో పాటుగా దానికి దగ్గరగా ఉండే మరో విధానం ఉంది. అదే బయోకెమిక్ సిస్టమ్. దీన్ని డాక్టర్ షూస్లర్ కనుగొన్నారు. ఇందులో టిష్యూ సాల్ట్స్ లేదా బయోకెమిక్ సాల్ట్స్ అని పిలిచే వాటిని వాడతారు. ఏంటంటే, మన శరీరం కణాల స్థాయిలో ఆరోగ్యంగా ఉండటానికి 12 ముఖ్యమైన మినరల్ సాల్ట్స్ అవసరమనే సిద్ధాంతంపై ఇది ఆధారపడి పనిచేస్తుంది. ఈ బయోకెమిక్ సిస్టంలోనే బయోకాంబినేషన్స్ అని కూడా ఉంటాయి. పేర్లోనే ఉంది గదా, ఇవి కొన్ని నిర్దిష్టమైన టిష్యూ సాల్ట్స్ని కలిపి తయారుచేస్తారు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి టిష్యూ సాల్ట్స్ కాంబినేషన్స్ మాత్రమే, హోమియోపతి రెమెడీస్ కాంబినేషన్స్ అస్సలు కావు. ఎందుకంటే క్లాసికల్ హోమియోపతిలో ఒకేసారి ఒకే మందు ఇవ్వడం అనేది ఒక ప్రాథమిక సూత్రం. ఇప్పటిదాకా మనం మందుల తయారీ, వాటి రకాల గురించి చాలానే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కచోట చేర్చి అవి మనకు ఏ ఏ రూపాల్లో అందుబాటులో ఉంటాయో సింపుల్గా చూద్దాం.
అప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ పట్టిక చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, హోమియోపతి మందులు ప్రధానంగా 3 రూపాల్లో దొరుకుతాయి. ఒకటి ద్రవ రూపం అంటే లిక్విడ్. ఇందులో మదర్ టింక్చర్స్, డైల్యూషన్స్, సిరప్స్ ఉంటాయి. 2 ఘన రూపం అంటే సాలిడ్. ఇందులో మనం రెగ్యులర్గా చూసే షుగర్ పిల్స్, టాబ్లెట్స్, పౌడర్స్, ట్రైటురేషన్స్ ఉంటాయి. ఇక 3వది బాహ్య వినియోగం కోసం అంటే బయట పూయడానికి ఆయింట్మెంట్లు, లోషన్లు, స్ప్రేలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మందుల రకాలు, రూపాలు అన్నీ చూసాం. ఇప్పుడు కాసేపు ఈ మందుల వెనక ఉన్న ఫిలాసఫీ, ఒక ముఖ్యమైన సూత్రం గురించి తెలుసుకుందాం. ఇది ఈ వైద్య విధానానికి ఆత్మలాంటిది. హోమియోపతి వ్యవస్థాపకులైన డాక్టర్ హానెమన్ చెప్పిన ఒక కీలకమైన సూత్రమిది. హోమియోపతిలో స్వస్థత అనేది సున్నితంగా, వేగంగా మరియు శాశ్వతంగా జరుగుతుంది. అంటే వ్యాధిని నయం చేసే ప్రక్రియ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, శరీరానికి హాని కలగకుండా చాలా జెంటిల్గా జరగాలి అని దీని అర్థం. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, హోమియోపతి వైద్యం యొక్క అసలు లక్ష్యం. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మందులు ఎక్కడ్నుండొస్తాయి, ఎలా తయారవుతాయి, ఏ రూపాల్లో ఉంటాయి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మనం దాదాపుగా ముగింపుకు వచ్చేశాం. ఈరోజు మనం ఫోకస్ చేసిందంతా హోమియోపతి మందులు ఏమిటి అనే దానిమీద మాత్రమే. కానీ వాటిని ఎప్పుడు, ఎలా, ఏ అనారోగ్యాలకు వాడాలి అనే విషయాలు కూడా చాలా ముఖ్యం కదా. ఆ వివరాలన్నీ మనం మన తర్వాతి భాగంలో వివరంగా మాట్లాడుకుందాం. సో సహజంగానే మనలో ఇప్పుడు ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇన్ని రకాల మందులున్నాయి కదా, మరి వీటిని వేర్వేరు ఆరోగ్య సమస్యలకు ఎలా ఉపయోగిస్తారు? ఈ ప్రశ్నే మన తరువాత విశ్లేషణకు దారి చూపిస్తుంది. ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయమేంటంటే, హోమియోపతి అంటే కేవలం ఆ తెల్లటి గుళికలు మాత్రమే కాదు. అది మొక్కల రసాల నుంచి, ఖనిజాల పౌడర్ల వరకు, బయట పూసుకునే ఆయింట్మెంట్ల వరకు ఎన్నో రూపాల్లో విస్తరించి ఉన్న ఒక పెద్ద ప్రపంచం. ఈ వైవిధ్యమే హోమియోపతి ఫార్మసీలో ఉన్న గొప్పదనం. ఇప్పుడు ఈ అవగాహనతో వీటిని ఎలా వాడతారో తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి.